55లో ఒక 2 సంఘాలు మాత్రమే విద్య కోసం ఆరాటపడుతుంది. ప్రభుత్వ బడి బతకాలని ఆరాటం చేస్తున్నారు. విద్యార్థి సంఘాలు 10-12 ఉన్న అలా పోరాడేది 3-4 సంఘాలు. వీరు ఎవరు భాగస్వామ్యం లేకుండా బడుల మూసివేతను అడ్డుకోవడం సాధ్యం కాదు. ఎందుకో గత కొంతకాలంగా రాజకీయ పార్టీలకు పలుమార్లు ఆఫీసు తిరిగి చెప్పిన మీకు ఎజెండాగా విద్య ఉండాలి, విద్యతోనే సమాజ స్థాపన ఉంటుంది, ప్రభుత్వం విద్యా వ్యతిరేక చర్యలు చేపడుతుంది, విద్య మీకు ఎజెండాగా ఎందుకు ఉండడం లేదు, విద్యను విస్మరిస్తే మీరు పోరాటాలు విస్మరించినట్టు అవుతుందని చాలా సందర్భాల్లో చెప్పాం. ముఖ్యమంత్రి ప్రకటన 6వ తారీఖు నాడు సుందర విజ్ఞాన కేంద్రంలో ఒక మీటింగ్ జరిగింది. నేను హాజరయ్యాను. ఆ మీటింగ్లో వక్తలు ఏం మాట్లాడిందో అదే మాట 7వ తారీఖున హిందూ పత్రికతో ముఖ్యమంత్రి బెంగళూరులో మాట్లాడారు. ఏం మాట్లాడారంటే బడుల ఉద్దేశం మాట్లాడారు. వాస్తవానికి చాలా విషయాలు మాట్లాడుకోవాలంటే విద్యా కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత మనం మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. అది మంచిగా చేయడానికి మనం చెప్పలేదు, సమాజంలో పోలే, దాన్ని పరిశీలించలే. కానీ ఆల్రెడీ ప్రభుత్వం అడ్వాన్స్గా తీసుకొని పబ్లిక్ స్కూల్స్ను బాగా హైలైట్ చేస్తూ దాన్ని ప్రమోట్ చేస్తూ చేయడం జరిగింది. పాత గొడవలకు పూతలు కూర్చున్నట్టుగా చెప్తున్నారు. మహబూబ్ నగర్లో అక్కడ స్కూల్లో ఓపెన్ చేసి 12 కోట్లు అయితే విరాళ ద్వారా వసూలు చేసేది చేసి ఇదే ఆదర్శం చెప్తున్నారు. చెప్తూ ఇప్పుడు బడుల మూసివేత గురించి మాట్లాడారు. వాస్తవానికి 19,25,000 పిల్లల ఎన్రోల్మెంట్ 25-26లో 10% అదనంగా మొన్న కోటా ఇచ్చారు. దాంతో 21,39,000 పిల్లలు ఎన్రోల్ కావాలని స్కూళ్ళకు అలాట్ చేస్తే మొన్నటి వరకు 17,79,000 పిల్లలు అయింది. ఇంకా అంతమంది పిల్లలు నమోదవుతారని ఆశ లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి మాటలు గ్రామస్థాయి దాకా పోయినాయి. బడులే ఉండవు కదా, ఇంకా మీరు 2-3 బడులు ఏం చేస్తారు, 2-3 అభివృద్ధి అవుతుందా, 2-3 బాత్రూమ్ లాంటివి కట్టాలని ఊళ్ళో మాట్లాడుతున్నారు. ఇక్కడ బడి ఏంటి, బడి ప్రాశస్త్యం, బడి గురికి సంబంధం అనేది అలా అంశాన్ని లోతుగా మనం గ్రామాల్లోకి ఇంకా తీసుకుపోలేదు, పార్టీలోకి తీసుకుపోలేదు. ఇదొక ప్రమాదం ఉంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మహబూబాద్లో గత 2-3 ఏళ్ళుగా బడివాడ పేరుతో జరుగుతున్న కార్యక్రమాలకు భిన్నంగా విద్యా పరిషత్ కమిటీ ఆధ్వర్యంలో తండాలు జరుగుతున్నాం. ఈ విద్యా సంవత్సరంలో 162 స్కూల్ బంద్ అయినాయి. అందులో 14 స్కూల్ తెరిపించింది. తెరిపించిన స్కూళ్ళను 3 రోజుల కింద డిఓ మీటింగ్ పెట్టి అక్కడ 3-2 పిల్లలే ఉన్నారు. వాళ్ళు కూడా సర్దుబాటు పేరుతో వాళ్ళు కూడా మళ్ళీ ఏంటి తీసుకుని మాట్లాడి నేను చాలా హెచ్చరిక చేశాను. మూసిన బడి ఒక్కటి తెలిసినా కోర్టుకు పోతాను, ఒక్క పిల్లవాడున్న బడి నడపాలి. జీవో 20 అదే చెప్తుంది. 0 to 19 ఒక పిల్లవాడిపై బడి ఉండాలన్నప్పుడు ఆ బడి ఎట్లా బంద్ అయితే 2,000 బళ్ళు ఎట్లా బంద్ అయితే రాష్ట్రంలో ఒక్క పిల్లవాడు లేకుండా ఒక బడి ఉంటుందా? సంఖ్యాధారంగా బడులు నడపాలని రాజ్యాంగం ఎక్కడ ఉందా? అంటే ఎంఈఓలు, హెడ్ మాస్టర్లు, టీచర్లు బడుల మూసేందుకు ఒక రకంగా కారణం అవుతున్నారు. బడుల పట్ల సామాజిక బాధ్యత లేదు, బడి పిల్లల పట్ల ప్రేమ లేదు. చాలా దగ్గరగా మాట్లాడుతుంది. 17 తండాలు దిగాను మొన్న మేజులో, 17 తండాలు దిగాను. మరి పిల్లలు ఏంటంటే ఉండరు. ఒక తండాలో 76 మంది పిల్లలు ఉన్నారు. 1500 జనాభా, 76 మంది పిల్లలు జనాభాలో బడి 2 2 టీచర్లు అలాట్ అయింది. మొన్న దిగితే 56 మంది ఇంటికి సర్వే చేస్తే 50 మంది మీకు రాసుకుంటే 3 వచ్చింది. ఆ 3 కూడా 3-4 రోజుల్లో పోతారు. అంటే కారణం ఉపాధ్యాయుల ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు? అక్కడ పిల్లలు ఉన్నారు, బయటికి పోతున్నారు, అక్కడే ఎందుకు ఉంచలేకపోతున్నారు? ఈ పరిస్థితిని ప్రభుత్వం ఆలోచించలేకపోతే మనం ఎన్ని పెట్టినా వృధా అవుతుంది. కాబట్టి ఇది ప్రజా పోరాటం మూలాల్లోకి పే చేస్తేనే ఇది బాగుపడుతుందని నేను అభిప్రాయపడుతున్నాను.